పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆలకించుతాడు ప్రభు నీ ఆర్తనాదము. పావన పసి బిడ్డలను హేరోదు రాజు చంపినప్పుడు ఆ దేశంలో అనేక మంది తల్లులు వాళ్ళ కుటుంబం ఏడుస్తున్న పరిస్థితి. కానీ ఆ బిడ్డలు చిందిన రక్తం యేసు ప్రభుని కాపాడింది. పిదప యేసు చిందిన రక్తం మనలను కాపాడుతుంది. ఈరోజు ఆ పండుగను మనం కొనియాడుతున్నాం. We celebrate the feast of all the holy innocent children who were murdered by Herod today. వారి యొక్క రక్తం మన కోసం పోరాడి దీవెనలు కలిగించాలని ప్రార్థనతో మనం ఈరోజు ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. జేవి జసింత మంచి ఆరోగ్యం, ఆమె ప్రత్యేకతలను నెరవేరినట్లుగా అంతని పాల్ త్రాగుడు నుండి విడుదల, అరుళ్ దాస్ సోమ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అంకిత్ అమూల్య మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా విదేశాలలో ఉన్న అంకిత్కి దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా అమూల్య విదేశాలకు వెళ్ళుటకు దేవుడు సహాయం కొరకు వారి ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అంకిత్ అమూల్య మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇక్కడ ప్రవచన రూపంలో రైట్ సైడ్లో నీవు కూర్చున్నావు, నీకు త్వరలోనే వివాహ సంబంధం రాబోతుందని పలుకగా ఈరోజు మధ్యాహ్నం ఈ టైంలోనే మరి పెళ్లి జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి షారన్ మోసెస్ ఎన్ రాయప్ప మార్షల్ వివాహ ఘనంగా దేవుని దీవెనలతో జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు హ్యారీ మోసెస్ మరియు మరియ బంబీనా. అలాగే సాలిబిన్లా ఇన్నారెడ్డి, మేరీ సునీత మన ఇక్కడ ప్యారిస్లో పెద్దలుగా పనిచేసినటువంటి బిడ్డలు. వారు కూడా ఈరోజు 35 సంవత్సరాలు వారి యొక్క పెళ్లి వివాహాన్ని కొనియాడుతున్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సాలిబిన్లా ఇన్నారెడ్డి గారు మరియు సునీత. అలాగే జడ్డు సుధాకర్ రెడ్డి జ్యోతి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, అలాగే జడ్డు అభిషేక్ రెడ్డి కావ్య మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆశీర్వాదం కొరకు, ఉద్యోగంలో దేవుని సంరక్షణ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు జడ్డు డొమినిక్ రెడ్డి జోస్ఫీనా, జడ్డు సుధాకర్ రెడ్డి జ్యోతి, అలాగే జడ్డు అభిషేక్ రెడ్డి కావ్య. మీ యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈరోజు చాలామంది వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. వారందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. అలాగే బాల సురేష్ రెడ్డి రోగిణులు ప్రభు ఆరోగ్యవంతమైన బిడ్డలతో దీవించినందుకు కృతజ్ఞతగా తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సాలిబిన్లా ఇన్నారెడ్డి అలాగే ఈరోజు వారి జీవితంలో తమ అక్కను ప్రభు సన్నిధిలో చూడాలని ఆశించే బిడ్డ యేసు భాగ్యం. దీన్ని తమిళంలో చదవమన్నారు. యేసు భాగ్యం இறந்து ஒருவரிடம் இந்த நாளிலே இந்த நினைவு நாளிலே அவருடைய ஆன்மா சாந்தி அடையும்படி அவருடைய சகோதரி இங்கே ஜெயசிலா அவர்கள் దేవుని సేవలో இருக்கும் பொழுது దేవుని ఆశీర్వదించబడి జెబిపోం. అలాగే ఈరోజు మనకు అనేక సంవత్సరాలుగా తోడ్పడినటువంటి అవారి అంటనీ తెరీసా పాల తెరీసా వారి యొక్క బిడ్డ స్టెఫీ తన యొక్క పెళ్లి జీవితం ఈరోజు ప్రారంభిస్తుండగా పెళ్లి జరుగుతుండగా ఫంక్షన్ కూడా చక్కగా జరిగేటట్టు వీరి ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించి ప్రార్థిస్తాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. The feast of the Holy Innocents, పావన పసిబిడ్డల స్మరించే గొప్ప దినం ఈరోజు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17-18లో రామయందు ఒక్క ఆర్తనాదము వినబడెను. అది ఒక్క మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచూ ఉండెను. వారి అందరి మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను. ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు ఇలా నెరవేరను. ఇది ఇర్మియా 31:15 మత్తయి 1:17-18 నుండి తీయబడిన ఒక రహస్యం. ఎస్, వెన్ ద ఇన్నసెంట్ చిల్డ్రన్ వర్ కిల్డ్, ద రాహేల్ she cried unto God. When they lost their children, there was so much of cry. మన జీవితంలో కూడా అనేక కన్నీళ్ళు ఉన్నాయి. దానికి పేరు ఆర్తనాదం. ఇవన్నిటిని సమర్పించి పాడే పాట ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 38వ వచనంలో దావీదు కుమారా నన్ను కరుణింపుము అని కేకలు వేసినటువంటి ఆ గ్రుడ్డివానికి యేసు ప్రభు ఆగిపోయి విశ్వాసము నిన్ను స్వస్థపరచునని దృష్టిదానం ఇచ్చాను. మనం దేనికోసం ఏడుస్తున్నామో దానిని దేవుడు ఆలకించునుగాక. Luke 18:38, the blind beggar cried out, Jesus, son of David, have mercy on me. Whatever we are crying, may we also our tears be heard. పాడుదామా? దాటిపోవాడు కాదు నీ ఆర్తనాదమును ఆలకించే దేవుడు. దాటిపోవువాడు కాదు యేసు దైవము. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. ఏదో నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. దాటిపోవువాడు కాదు యేసు దైవము. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రుడ్డివారు కేక వేయగా. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా. నీ నమ్మిక చొప్పున
చెప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కన్నులు తెరచెను. నీ నమ్మక చెప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కన్నులు తెరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేయింపగలు సమాధుల ఎందును కొండ కోణల ఎందు నివసిస్తూ అరుస్తున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి అపవిత్రాత్మను వెళ్ళగొట్టినప్పుడు ఆయనకు విడుదల కలిగింది. ఎస్, దెర్ వాస్ అ మ్యాన్ హూ వాస్ ఆల్ ద టైమ్ ఇన్ ద టూమ్ crying, wailing loudly, beating himself, bruising himself. Jesus went there and healed him, delivered him, cast out the demon. Mark chapter 5 and 8. మార్కు 5:8లో చదువుతున్నా. మనం ఏడ్పించేది సైతానుడు కదా, అందుకే ఆ సైతాన్ని దేవుడు వెళ్ళగొట్టి మనకు విడుదలను ఈరోజు దయచేయను గాక. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. ఏదో నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. దాటిపోవువాడు కాదు యేసు దైవము. సమాధులలో నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేక వేయగా, సమాధుల నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేక వేయగా, దురాత్మలను తక్షణమే వదలి పొమ్మని
ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దురాత్మలను తక్షణమే వదిలిపెట్టమని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ప్రతి దుష్ట శక్తి నుండి వడకంలో పాల్గొన్న యవన అమ్మాయిల బాలను మనలను విడిపించమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కన్ననీయ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి నా కుమార్తెను దయ్యం పట్టి బాధపడుచున్నది అని మొరపెట్టెను. యేసు ఆమెను విడిపించినప్పుడు పలికిన మాట ఇది విని, అమ్మా నీ విశ్వాసము మెచ్చతగినది, నీ కోరిక నెరవేరును గాక అని చెప్పగా తక్షణమే ఆమె ఆ కుమార్తె స్వస్థతను పొందారు. There was a lady, a Canaanite woman who cried for her daughter and God delivered her that child from devil. తల్లిదండ్రులారా మీరు కూడా ఏడుస్తున్నారేమో. ఈరోజు మనం కొనియాడుతున్న పండుగ సందర్భంగా పిల్లల్ని చిన్న పిల్లల్ని చంపాడు హేరోదు, తల్లులు ఏడ్చారు. ఈరోజు మీరు దేనికి ఏడుస్తున్నారో దానికి జవాబే ఈ పాట. దట్ డే Herod killed innocent children and they cried. Canaanite woman cried, God answered. Parents, cry for your children, he will answer. పాడుదాం, తల్లిదండ్రులు కన్నీళ్లు తుడిచే గుర్తుగా ఈ గుర్తు మారునుగా. ఆమేన్. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. ఏదో నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండును. దాటిపోవువాడు కాదు యేసు దైవము. బాధపడే కుమార్తెను కరుణించుమని వేదనతో కనాను స్త్రీ కేకవేయగా,
బాధపడే కుమార్తెను కరుణించుమని వేదనతో కనన స్త్రీ కేకవేయగా గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటతోని చిన్నదాన్ని స్వస్థపరచెను. గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటతోని చిన్నదాన్ని స్వస్థపరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. తల్లిదండ్రులు కన్నీళ్లు తుడిచి పిల్లలను దీవించే గుర్తుగా మార్చుకొని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మహమ్మారి వచ్చి 2 సంవత్సరాలు బాధపట్టిన విషయం ఇంకా ఆగిపోలేదు. మళ్ళీ మహమ్మారి ఏదేదో అంటున్నారు. ఈ పరిస్థితిలో ఆ రోజుల్లో కూడా చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. రోజు ఈ మహమ్మారిలో రోగాలలో చిన్నపిల్లలు మొదలుకొని అందరూ సఫర్ అవుతున్నారు. అనేక శ్రమలు. వాళ్ళందరినీ కాపాడుటకు ఈ సంరక్షణ ప్రార్థన. దట్ డే హెరడ్ కిల్డ్ ఈవెన్ ద లిటిల్ బేబీస్. డ్యూరింగ్ the corona and other diseases, children, everybody is suffering different ways. Let's pray for protection. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈ నాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈ నాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును DMI 24/7 గ్రూపును దివ్యవాక్య కేంద్రమును యువతి యువకుల వడకములో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ
దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. 4వ గుర్తులో ప్రవేశిస్తూ ఒక వ్యక్తి కుంటివాడు 38 సంవత్సరాలకు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరని ఏడ్చాడు. ఆ విషయాన్ని యోహాను 5:8-9 చదువుతున్నాం. మీరు కూడా అప్పుడప్పుడు ఒంటరిగా ఏకాకిగా మారిపోయిన పరిస్థితిని స్థలించండి. మనకు దేవుడు ఒకడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. కొండల వైపు చూశాడు, నాకు సహాయం చేసి దేవుడు ఉన్నాడని దావీదు చెప్పాడు. We read in John 5:8-9, 38 years this man was alone, nobody to help me like that. You may be also feeling lonely and broken. రండి, ఈ పాట పాడినప్పుడు మనందరి ఒంటరితనం నుండి గాయములను మాన్పి రాబోయే సంవత్సరం అందరినీ క్షేమంగా సంతోషంగా ఆనందముతో ఉండే రోజులను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పాడుదామ ఈ ఉద్దేశముల కోసం ప్రభుద. దాటిపోవాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండును. దాటిపోవాడు కాదు యేసు దైవము. నాకు సహాయం చేయువారు ఎవరు లేరని కుంటివాడు బాధతో విలపిస్తుండగా, నాకు సహాయం చేయువారు ఎవరు లేరని కుండివారు ఎవరితో కేక వేయగా, నీ పడకను ఎత్తుకొని లేచి నడువని అద్భుతము చేసి వాణిని నడిపించెనే. నీ పడకను ఎత్తుకొని లేచి నడువని అద్భుతం చేయి వాణిని నడిపించెనే. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఒంటరిగా వేదనతో ఉన్న వారికి ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరితనంతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి ఓటకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు జరుగుతున్న పెళ్లిళ్ళన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 31 రాత్రి 1వ తారీఖున నూతన సంవత్సర సందర్భంగా వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన క్యాలెండర్ తీసుకొని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను మంచి మనస్సుతో ఆ క్యాలెండర్ని ఇతరులకు పంచుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సర వాగ్దాన కార్డు మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని ఉద్దేశముల కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, క్యాలెండర్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదో ఆ పేర్లన్నీ చదువుతాను. స్క్రీన్ మీద మీకు నంబర్స్ కనిపిస్తాయి, దయచేసి కాంటాక్ట్ చేసుకోండి. క్యాలెండర్ ఇతరులకు పంచండి. కొంతమంది వందల క్యాలెండర్లు బండిలుగా తీసుకుని వెళ్ళి పంచుతున్నారు. వాళ్ళని కూడా ప్రభు దీవించాలని ప్రార్థించండి. The calendars are available in these places. Kindly note the screen so that you'll come to know the number and then you can contact them. Thank you for all the people who are helping us to distribute blessing of Jesus through this calendar. So some people, hundreds, they are bundles, they are distributing others. May God bless them for giving Jesus to others. ఇదిగో ఇప్పుడు చదవబోయే ఈ వ్యక్తులు నంబర్స్ అన్నీ మీకు స్క్రీన్లో కనిపిస్తాయి. గ్లోరియా సుజిత్ మెట్టుగూడ ట్రిమిల్గిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, షీలా ఖైరతాబాద్, హరి బ్రదర్ బోయిగూడ, ఏంజలీనా హన్బౌండ్రీ, బాలస్వామి ఈసీఎల్ నెరెడ్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ కోదాడ మఠంపల్లి, హుజూర్ నగర్ మునగల, మేళచెరువు సూర్యాపేట నల్గొండ, మధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసీ రాజారెడ్డి గారు సికంద్రాబాద్, త్రిసా రాణి కడప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ టు గివ్ జీసస్ టు సో మెనీ పీపుల్ త్రూ దీస్ క్యాలెండర్స్. పనిచేస్తున్న మీ అందరినీ ప్రభు హేరాళముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. 31వ తారీఖున రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, జనవరి 1 10 నుంచి 1 గంటల వరకు ప్రత్యేక విశేషమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆశీర్వాదంతో కూడిన వాగ్దాన కార్డు పంచడం ప్రారంభిస్తాం. రండి, దేవుని దీవెనలు పొందండి. 31st నైట్ 10 to 1, first 10 to 1 we have promise cards and also praying for you for the new year. అలాగే జనవరి 7వ తారీఖున ఇక్కడ 1000 రోజులు మనం ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తున్నాం. కావున మీ అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను. ఆ రోజు మధ్యాహ్నం టైంలో 2:30 నుంచి 4 గంటల వరకు జరుగుతున్న ప్రార్థనలో మీకు ప్రత్యేకంగా ఒక బుక్ మార్క్ ఒకటి, చక్కగా 1000 రోజులకు సంబంధించిన ఆశీర్వాద కార్డు ఒకటి మీకు పంచుతాం. రండి, అందరికీ విషయాన్ని తెలియచేయండి. ఆన్ January 7th we will be having the 1003 days of celebration here, and in the afternoon we will be distributing a bookmark of marking 1000 days of blessing. Come and please spread this message to people. అందరు రండి. జనవరి 7వ తారీఖున ప్రత్యేక దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రారంభంలో చెప్పాను మీతో, ఈరోజు పసి పావన బిడ్డల యొక్క పండుగ. టుడే ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ఇన్నసెన్స్. వాళ్ళు రక్తం చిందారు. యేసు ప్రభుని చంపటానికి ఎదురు చూస్తే 2 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి పిల్లలందరినీ హేరోదు రాజు ఒక్కసారి చంపేశాడు. వాళ్ళ ఆర్తనాదం, వాళ్ళ తల్లిదండ్రుల ఆర్తనాదం వినబడింది. ఆ పాట ఈరోజు మనం సెలెక్ట్ చేశాం. దట్ డే హెరోడ్ కిల్డ్ సో మెనీ ఇన్నసెంట్ చిల్డ్రన్ అండ్ దేర్ బ్లడ్ ప్రొటెక్టెడ్ జీసస్. ఈరోజు యేసు రక్తం మనలను సంరక్షణ చేస్తుంది. ఆమేన్. చిన్న పిల్లలు రక్తం చిండి చిన్న బాలయేసును కాపాడారు. పిల్లలు ప్రార్థన మనకు ఫలించాలని ఆమేన్. ఈరోజు ప్రార్థనతో పాడి ముగించబోతున్నాను. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను,
మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ పక్కనే ఉండును. దాటిపోవువాడు కాదు యేసు దైవము. పావన పసిబిడ్డలను చంపివేయగా ఆర్తనాదమానాడు వినబడెనే. పావన పసిబిడ్డలను చంపివేయగా ఆర్తనాదము ఆనాడు వినబడనే. ఆ రక్తము మా కొరకై మొరపెట్టగా మా ఆర్తనాదం ఆలకించును. ఆ రక్తము మా కొరకై మొరపెట్టగా ఆర్తనాదం ఆలకించును. దాటిపోవువాడు కాదు యేసు దైవము. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చిన్నపిల్లలంటేనే దేవునికి ఇష్టం. అది కూడా ఈరోజు పావన పసి బిడ్డలను చంపి రక్తం చింది వాళ్ళు పోరాడి రక్త సాక్షులుగా మారిపోయిన రోజు. వాళ్ళ ప్రార్థన మీలో ఫలించునుగాక. ఆమేన్. God loves little children. The small little babies, innocent children were killed by Herod. How much more that prayer will reward you. చేతులు జోడించి ఆ పిల్లలు రక్తం మన కోసం మొరబెట్టగా ప్రార్థనలన్నీ ఫలించాలని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ పావన పసి బిడ్డల మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ a feast of holy innocence. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పావన పసి బిడ్డల మొరబెట్టి రక్తం చిందిన పండుగను కొనియాడుతున్న ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ రూపంలో మీ మీదకి దిగి వచ్చి నూతన సంవత్సరమంతా నూతన కార్యం చేసి దీవించునుగాక. ఆమేన్. As we celebrate the feast of the Holy Innocents,
Know those innocent children's prayer. Bless you for the new year in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. దాటిపోవువాడు కాదు యేసు దయ